శంఖారావము 7th చాప్టర్ 7వ అధ్యాయం విజ్ఞానయోగంలో 7th చాప్టర్ అయిన విజ్ఞానయోగంలో 13వ శ్లోకం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మన రికార్డింగ్ నెంబరు 58, ఇది 58 అన్నమాట. ఇట్లు విడదీసి చూచుటకు సూక్ష్మ దృష్టి కావలెను. అది లేనిచో జీవులు త్రిగుణములతోనే ప్రవర్తింతురు. మనస్సు త్రిగుణములలో చిక్కుకొనును. సూక్ష్మదృష్టి అంతర్యామి దృష్టిగా ఉన్నచో ఆ మానవుని ప్రకృతి త్రిగుణములలో చిక్కుకొనక భగవంతుని అనుసరించు ప్రకృతి అయి ఉండును. అట్టి ఉత్తమ ప్రకృతిలో కూడా చిక్కుకొనక స్వచ్ఛమైన నేనను ప్రజ్ఞగా దేవుడు ఉండును. చిక్కుకొనినప్పుడు వ్యక్తిగత ప్రకృతి పనిచేయును. అప్పుడందలి ప్రజ్ఞ మోహము చెంది ఇతరులలో గుణములను చూడగలుగును గాని అంతర్యామిని చూడలేదు. 13వ శ్లోకం అయిపోయింది. అయినచో గుణములనబడు దారములచే అల్లబడిన త్రిగుణాత్మక ప్రకృతి దేవునిలోని భాగమా కాదా? దేవుని నుండి దిగివచ్చిన ప్రకృతిలోని భాగమగును. సూర్యరశ్మి సూర్యునిలోని భాగమగునా కాదా? అట్లే త్రిగుణాత్మక ప్రకృతి కూడా నేను అనబడు దేవుని నుండి నాది అనబడు వెలుగు ప్రసరించుచుండును. ఈ వెలుగే త్రిగుణాత్మక ప్రకృతి కనుక అది దేవుని ప్రకృతియే. ఇట్లు ప్రసరించుచున్న వెలుగు దేవుని కన్నా వేరుగా భాషింపనిచో సృష్టి ఉండదు. ఇట్లు భాషించుటనే మాయ అందురు. దానిని దాటవలెనని కోరిన వారికి దాటుట సాధ్యము కాదు. దాని యందున్న దేవుని నేనుగా ధ్యానించిన వారికి దాటుట సాధ్యమగును. త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్న సమస్త భేదములందును భగవంతుని అస్తిత్వము ధ్యానింపగలవాడు మాత్రమే మాయను దాటును. అనగా తనయందు అఖిలభూతములయందు భగవంతుని అంతర్యామిత్వము నిరంతరముగా స్మరించి చూచువాడు మాయను దాటును. ఇట్లు చూచుటయే నన్ను శరణు పొందుట. 14వ శ్లోకం అయిపోయింది. దేవునకును ప్రకృతికి గల భేదమును కనిపెట్టుటకు యత్నించువాడు ప్రకృతిని చూచును గనుక దానిలో చిక్కుకొనును. అట్లుగాక ప్రకృతిలో కూడా దేవుని చూచుటను అభ్యసించిన వాడు చిక్కుకొనడు. దుష్కర్మలాచరించువాడు తప్పక త్రిగుణములలో చిక్కుకొని మోహము చెందును. మోసగించుట మున్నగు పనులు చేయవాడు మోసగింపదలచు వారిని వేరుగా చూచి వారి అస్తిత్వం ఒప్పుకొనుచున్నాడు కనుక వారితో సంబంధము అను బంధమున చిక్కుకొనును. మోసము స్వలాభము కొరకు చేయును గనుక తన అభిప్రాయములు తనకన్నా వేరుగా ఏర్పడి వానియందు చిక్కుకొనును. దానిని బట్టి ఇతరులతో సంబంధం ఏర్పరచుకొనును గనుక ఆ సంబంధములలో చిక్కుకొని మొహమాట పడును. జయాపజయములు మానవమానములు అను మోహ వికారములతో వాని మనస్సు క్లేశపడుచుండును. అట్టివానికి ప్రయోజనములలో చిక్కుకొనిన మనస్సు భయాదులను పొంది వానిని పోగొట్టుకొన యత్నించుచు నీచముగా పనిచేయును. అట్టి ప్రవర్తన కలవాడు నరులలో అధమ ప్రకృతికి చెందినవాడు. వాని జ్ఞానము మాయచే ఆవరింపబడును. అట్టివాడు అసురభావమును ఆశ్రయించును. అప్పు చేసి అప్పుల వానికి భయపడి తప్పుకొని తిరుగును. అతని ఎడల భయముచే బాధపడుచు బాధకు కారణములను అతనిలో వెదకుటకు ఆరంభించును. తప్పులెన్నుట, దుష్ప్రచారము, అవమానించుట, యత్నించుట, కొట్టించుట, చంపించుట మున్నగు యత్నములను చేయును. అట్టివాడే అసురుడు. ఒకమారు అట్టి భావములలోనికి ప్రవేశించిన తరువాత కార్యకారణ సంబంధపు సుడిగుండము వలె ఏర్పడును గనుక దాని నుండి తప్పించుకొనుట కష్టము. 15వ శ్లోకం అయిపోయింది. చతుర్విధ భక్తులు అనేది నెక్స్ట్ హెడ్డింగు. అసుర ప్రవృత్తి కలవాడు సద్గుణములున్న వారిని చూచి ఈర్ష్య అసూయ చెంది
పాప ప్రవృత్తి ప్రదర్శించును. తన దుష్ప్రపత్తికి కారణమును ఇతరులలో వెదకుచుండును. అతడి ఈ విధముగా సజ్జనులలోని సద్గుణములను గమనించి ఈర్ష్యాది బాధలు చెందును. సద్గుణస్వరూపుడైన భగవంతుని గుర్తించి వైరభక్తితో ఆరాధించుట ప్రారంభించును. దైవమును అసురవృత్తిలోనున్న మానవుడు ధ్యానించుట ఇట్లే ఆరంభించును. తన దుష్ప్రవర్తనముచ్చే బాధలు కొని తెచ్చుకుని వానిని తొలగించుట ఎట్లా అని మార్గము వెదకును. స్వప్రయత్నమున తప్పించుకొనుటకు యత్నము చేసి చాలా వరకు విఫలుడగుచుండును. వ్యాధి, దారిద్ర్యము, వార్ధక్యము, తన వారు తిరస్కరించుట మున్నగునవి తన్నెదిరించినప్పుడు ఇతరుల సహాయము అర్థింపక తప్పదు. ఇట్లితరులలోని అంతర్యామిని ఉపాసించుట ఆర్తితో ప్రారంభమగును. ఇంతలో ఎవడో సుందరాకాండ పారాయణము చేయుము, శివాలయములో అభిషేకము చేయించుము, ఆ మహాసిద్ధుని దర్శింపుము మొదలగు సలహాలు చెప్పుదురు. అట్లా ఆచరించుట వలన తనకు చెడ్డ రోజులు తొలగిపోయినవని ఆ సంగతి వివరించును. దానితో దైవమును భజించుట ప్రారంభమగును. తన్మూలమున కొన్ని బాధలు శమించును, కొన్ని అట్లే ఉండును. శమించిన వాని మూలమున ఆశలు పుట్టును, నమ్మకము కుదురును. మిగిలినవి శమింపకుండుట వలన అసలు బాధలకు కారణమేమి? భగవంతుని ఏ రూపమున కొలుతును? ఈ సృష్టి రహస్యమేమి? జనన మరణములెందుకు కలగవలెను? మున్నగు జిజ్ఞాస పుట్టును. భగవంతుడే ఏ రూపములలో కొలవబడుచున్నాడు? వాని అవతారముల మహాత్మ్యమెట్టిది? ఏ ఊరిలో దేవునికెట్టి మహత్తు గలదు? ఇట్లు పరిశీలన చేసి తన కష్టములకు ఆయా దేవుళ్లను గురిపెట్టుట ప్రారంభించును. ఇట్లు జిజ్ఞాసాపరుడై ఒకే అంతర్యామిని పలు రూపములలో భావన చేసుకొనును. మిగిలిన దేవుళ్ల కన్నా ఈ దేవుడు గొప్ప అని కూడా వాదించును. అనగా మిగిలిన దేవుళ్లను కూడా కాదనుటతో వైరభక్తిగా స్మరించును. దైవస్మరణ కర్మబంధమునకు నిప్పు వంటిది కనుక అతని భావములు నలుమూలలా అంటుకొనును. దానితో కర్మ పరిహారం కొరకు సత్కర్మలాచరించుటయందు నేర్పరి అయి వివిధ ప్రయోజనములు సాధించుకొనును. కోర్టు వ్యవహారము జయము కొరకు ఆంజనేయ దండకము, వ్యాధులు కలిగినప్పుడు మృత్యుంజయ స్తోత్రము, బంధుమిత్ర తిరస్కారము కలిగినప్పుడు విష్ణు సహస్రనామము, పనులు మొండిపడినప్పుడు సుందరాకాండ, ఈ విధముగా సిలబస్ ఏర్పాటు చేసుకొని అర్ధార్థి అయి ఒకే దేవుని పెక్కు రూపములలో వినియోగపరుచుకొని లాభము చెందును. వానిచే ఒకే దేవుడు శనిగా తైలాభిషేకము పొందును, బృహస్పతిగా కందులు దానము పుచ్చుకొనును, అష్టమమున ఉన్న బుధుని అంతర్దశలో విష్ణువుగా సహస్రనామము చేయించుకొనును, చంద్రుడుగా శ్రీవిద్య నేర్పును, కుజుడుగా సుబ్రహ్మణ్య మంత్రము చేయించుకొనును, గీతాచార్యుడుగా ఏ పీడ వదిలించుకొనుటకు భగవద్గీతలో ఏ శ్లోకము పఠింపవలెనో తెలియజేసి నెమలి పింఛము చూపించును. వైద్యుడుగా ప్రాక్టీసు పెట్టిన వానిచే రాముడుగా సీతాకళ్యాణం చేయించుకొని పంచెలు, చీరలు, బియ్యము, డబ్బు, వస్తు సంపత్తి పుష్కలముగా చేకూర్చిపెట్టును. ఇంకనూ ఆశ తీరనిచో ప్రసన్న సత్యనారాయణమూర్తి వ్రతము చేయించుకొని సంవత్సరమునకు సరిపడు గ్రాసము రుచికరమైన గోధుమ రవ్వ ప్రసాదముతో మిళితముగా ఇప్పించును. ఇట్లు అర్ధార్థులై భగవంతుని అర్చించు వైభవములతోనే పుణ్యక్షేత్రములు, ఉత్సవములు, పందిళ్ళు, కళ్యాణ మంటపములు వెల్లి విరియుచున్నవి కదా. భక్తులను కొండకెక్కించుకొనుట, జుట్టు తీయించి పరిశుభ్రపరిచి పంపుట మున్నగు నిత్య విషయములలో కూడా దేవుడే జోక్యము కలిగించుకుని పెద్ద దిక్కై నిర్వహించుచుండెను. ఇట్లు అర్ధార్థుల పూజలు వైభవోపేతముగా ఉండును. కొన్ని జన్మలిట్లు గడిచిన వెనుక సర్వము అతని దివ్యకళామయమే అనుచు సర్వవ్యాప్తి యందు ఉల్లము చేర్చుట నేర్చును. దానితో జ్ఞానము కలుగును. అర్ధార్థిత్వము, జిజ్ఞాస, ఆర్తి అప్రధానమై
భగవంతుడు ప్రధానమై పొడకట్టును. ఇట్లు చిన్న వెలుగు పెద్ద వెలుగును సమీపించున్నట్లు ఆవరణ భేదములు తొలుగుచూ దేవుని సమీపించును. దీనితో చిన్న వెలుగు కూడా పెద్ద వెలుగులో భాగమగును. వాడే వీడుగా జీవితము లీలార్థముగా నడుచును. ఇదియే సరి అయిన జ్ఞానము. జ్ఞాని అనగా నేనే అని నా మతము అను పరమార్థము వ్యక్తమగును. 16వ శ్లోకం అయిపోయింది. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థి, జ్ఞాని అని 4 స్థితులలో 4 విధములుగా జీవులు దేవుని భజించుచున్నారు. వారిలో జ్ఞాని దేవుని యందు నిరంతరముగా యోగము చెంది ఉండును. అన్ని రూపములయందు ఒకనినే భజించు భక్తి ఏర్పడును. అది ఏకభక్తి అనబడును. ఈ 4 విధములైన వారిలో భగవంతుడు జ్ఞానికి ఎక్కువ ప్రియుడు. అది ప్రయోజనమాసింపని ప్రియత్వము. అర్ధార్థి కూడా దేవుని ప్రేమించును గాని అర్ధరూపముగా ప్రేమించును. ఒక యువకుని అందము చూచి ప్రేమించిన స్త్రీకి గల ప్రేమ వాని అందము పైననే గాని వానిపైన కాదు. కనుకనే అందమునకు వ్యామోహపడి ప్రేమ వివాహములు చేసుకొని వారు ఈర్ష్యాసూయ మదమాత్సర్యములను తమ స్వభావముల నుండి వెలిగ్రక్కుచు కలహాదుల పాలై క్షాళనమైన వెనుక వ్యక్తి ఎడల ప్రేమ నేర్చుకొందురు. భర్త సంపాదనపై, హోదాపై, అతడు కొనిపెట్టు చీరలు నగలపై వ్యామోహము గల భార్య భర్తను ప్రేమించుచున్నాను అనుకొనును. హోదాకు లోపము వచ్చినప్పుడు, భర్తకు ఉద్యోగం ఓడిపోయినప్పుడు, పండుగకు చీర కొననప్పుడు, ఇంకొకరికి కొనిపెట్టినప్పుడు భర్తపై పులివలే విరుచుకుపడి తనకున్న ప్రేమ వేనిపైననో రుజువు చేయుచుండును. ఇట్లే భగవంతునిపై అర్ధార్థియగు వాని ప్రేమయు తన భార్యకు కడుపు నొప్పి తగ్గినందువలన బాబా పటము, పెద్ద పటము ఇంటిలోనికి కొనివచ్చి ఫెళఫెళమను ఉత్సవములతో ఒకడు ప్రతిష్ఠించుకొనును. మరల భార్యకు కడుపు నొప్పి వచ్చి అది క్యాన్సర్ వ్యాధి అనియు తగ్గదనియు వైద్యుడు చెప్పినప్పుడు గోడ వంటి తన మనస్సుపై అర్ధార్థిత్వముగా కొట్టిన మేకునకు తగిలించిన బాబా పటము గాలికి ఊగిపోవును. ఇంతకు పటము నుంచుటయా తీసివేయుటయా తెలియని పనులు చేయుట ఎందులకు? ఆ పటమునట్లే ఉంచి మరి ఒక పెద్ద దేవుని పటము కొని తెచ్చి బాబా ఎదుటనే మెటికలు విరుచుచు బాబాను ఎదిరించున్నట్లు ఎదురుబదురుగా గోడకు తగిలించును. ఇట్టి స్థితులు అర్ధార్థిత్వముతో అర్చించు వారికి తప్పవు. తన పూజ గదిలో ఒక గోడకు బాబా పటము, ఒక గోడకు వెంకటేశ్వర స్వామి వేలాడుచుండగా తనకెవరో చేతబడి చేసి గుండె నొప్పి రప్పించిరని ఇతరులపై అనుమానపడి అదే గదిలో ఆ దేవుళ్ల కన్నా సమర్థుడని ఒక భూతమాంత్రికుడు ఆజ్ఞాపించిన వెల ఇచ్చి నిమ్మకాయను కోడిని కోయించును. అర్ధార్థిత్వముతో కూడిన భక్తి వలన దేవునికిట్టి కుటుంబ బాధలు తప్పవు. ఈ స్థితులన్నిటినీ దాటినవాడే జ్ఞాని. ఇట్లు దాటించుటలో దేవుడు హాస్యము పుట్టించక మానడు. దాటిన తర్వాత దేవుడు అనగా ఈ ఆవరణలు కావు కనుక తనలోని వెలుగుగానే గోచరించును. అట్టివానికి దేవుడు మిక్కిలి ప్రియుడు. దేవుని ప్రియత్వము నిత్యము. జీవుని ప్రీతి పెట్టుబడిగా మాత్రమే దేవుని ప్రీతి అబ్బును. వాణిజ్యమున తన భాగము పెట్టుబడి చెల్లించిన వానికి గదా లాభము పంచబడుట. అట్లే జీవులలో దేవుని ప్రేమించిన వానికి ఆ ప్రేమ దేవుడని తెలియను. 17, 18 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే మన 58వ నెంబర్ కూడా పూర్తయిపోయింది.